నిజమే అంటారా? లడ్డూలో గొడ్డు మాంసము పంది మాంసము కలిపి నిజమే అని ఇంకా సందేహం ఎందుకొద్దండి. గుజరాత్ లో ఈ దేశంలోనే నంబర్ 1 ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోట్లో జీడికి మళ్ళీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడండి. ఆయన నిజం 100కి 200 సార్లు చూసుకుంటాడు కదా. అలా 100కి 200 సార్లు చూసుకున్నప్పుడు మేనిఫెస్టోలో అంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసే టైంలో 100 రోజుల్లోనే సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల దాకా ఏం అడగండి అన్నారు. ఎవరు చెప్పారు? 2 ఏళ్ల దాకా ఏం అడగద్దని ఎవరు చెప్పారు? మీతో చెప్పారా? చాలా వరకు నాతో చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా ముఖంగా ఇద్దరు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు చెప్తాను. సంక్షేమాలు ఇవ్వాలంటే అప్పు చూస్తుంటే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తర్వాత లోకేష్ బాబు గారు 1 ఇయర్ వరకు సంక్షేమాలు ఇచ్చే అవకాశాలే లేవని అసెంబ్లీలో అన్నారు. ఆ మాటలు, వీడియోలు, రూపాలు ఆయన అవకాశాలు లేవన్నారు. కానీ అవకాశాలు వెతుక్కుంటాం క్రైసిస్ నుంచి. మీరు అన్నారు 100కు 200 సార్లు ఆలోచించే ఏదైనా చంద్రబాబు నాయుడు చెప్తారు. మరి ఆ రోజు ఎన్నికల ముందు తెలీదా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నట్టు? మరి అప్పుడు ఎందుకు సూపర్ 6 అంటే గెలవడానికి మేనిఫెస్టోలు ఇచ్చి ప్రజల్ని సూపర్ 6 అని చెప్పేసి ఓట్లు దండుకున్న తర్వాత అప్పుడు గుర్తొచ్చిందా అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని? అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు విషయం ఏంటంటే అవ్వాతాతలకి 4000 చేస్తాడు, 1000 రూపాయలు పెంచుతాడు. పెంచడం లేదా? పైగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకే జూలై నెలలో ఇస్తాడు. ఇచ్చడం లేదా? ఇచ్చడం లేదా? చెప్పండి. మీరు ఓనండి, మీకు తెలియదు. ఇచ్చారు కదా. జూలై నెలలో ఒకసారి ఇచ్చేసి ఊరుకోలేదు కదా. ఆగస్టులో ఇచ్చారు కదా, సెప్టెంబర్లో కూడా ఇచ్చారు కదా. వరదలో, వర్షం, ఊళ్ళు మునిగిపోదని ఇచ్చారు కదా. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం, వాళ్ళందరికీ 1వ తారీఖు జీతం వేసాడు లేదా? పెన్షనర్లకి వాళ్ళందరూ గిల్లి చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క నెల కూడా రాలేదురా బాబు, మనకు బలి వచ్చినాయి అనుకున్నారు. ఏంటంటే ఇక్కడ డ్వాక్రా వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలు పావలా వడ్డీకి వాళ్ళు చెప్పారు, చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తున్నారు, తీసేశారు. రేపు దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు, ఇస్తారు. 400 బస్సులు కొంటున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు 3 నెలల్లో మనం అడిగితే మన బుద్ధి లేని వాళ్ళు మన బుద్ధి జ్ఞానం అన్నం తిని కూడా ఎవరు అడగడు. ఎందుకంటే నేను చెప్పేది ఫస్ట్ వినండి, ఒకసారి వినండి. ఆయన 100 రోజులు చేస్తాను వినండి, పూర్తిగా వినండి. 100 రోజులు అయింది కాబట్టి నువ్వు ఏం చేసావు అడుగుతున్నావు మనం. అంతే, 100 రోజులు 100 చేసాడు. అర్థమైందండి? మీరు వినాల. మల బతుకు ఉన్నవాడికి పొద్దున్నే రాదు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈయనకి 1 రోజులో ఫస్ట్ సంతకం పెంచాడు. అన్నం తినేవాడు, గడ్డి మాత్రమే తినేవాడు మాట్లాడతాడు ఆయన ఏం చేయలేదండి. ఎందుకంటే ఆడు లేత జామ తోటలో కోతులు గుంపు పడి సగం కొరకు సగం పారేస్తారు చూడండి కోతులు. కొత్తిమీర మళ్ళీ ఏనుగుల పంత పండినట్టు, అడుగు పందులు పండినట్టు పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇసుక, మద్యం, ల్యాండ్, శాండ్, వైను మొత్తం దోచేశారు. ఆఖరి తిరుపతిని కూడా వదిలిపెట్టలేదు. ఏ దొరుకుతుందో నెక్స్ట్ ఏంటి? అవ్వాతాతలకి పెన్షన్ కావాలి, పెంచాడు. రేపు నుంచి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే రేషన్ డీలర్స్ వాళ్ళందరూ పునరుద్ధరిస్తున్నారు. నువ్వు ఇంటికి వెళ్తే తెచ్చుకోలేదు, నీ ఇంటికి పంపిస్తారు. ఇక్కడ మీ సంక్షేమం, ఉపాధి, డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు కొట్టి మునగాడే లేడు. ఆ విషయంలో మీరు ఏమో ఆ ప్రశ్న వేస్తే అభాస్పాలు అవుతారు. దాని గురించి మాట్లాడకూడదు అప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఇంకా తప్పు చేశాడు. నేను నమ్ముకునే కార్యకర్తలు నువ్వు న్యాయం చేసావా? నీ కోసం పనిచేసినట్టు నువ్వేనా చేసావు అడగండి. ఇంకా అక్కడ ఫెయిల్ అవుతారండి. అంతే తప్ప ప్రజల కోణంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో ఆయన మునగాడు. ఇప్పుడు ఆయన కోసం కొంతమంది పనిచేస్తారు, మీరే ఉంటారు, మైకెట్లు తిరుగుతారు చంద్రబాబు ఓటేయండి అని. తర్వాత ఎవరు నువ్వు అంటారు. అలాంటివి జరుగుతాయి. అర్థమైందండి? లేదా వాళ్ళు చేసి పొరపాటు చెప్తున్నానండి. అంతకుముందు వైసీపీకి బూట్లు లేకుండా ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకుంటారు. ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పనా, కోడే శివప్రసాదరావు గారు చావు కారణమైన వాడు, కోడే శివప్రసాదరావు గారు ఫర్నిచర్ దొంగిలించాడని చెప్పినోడికి ఇవాళ అక్కడ నర్సరాపేటలో పోస్టింగ్ ఇచ్చారు మున్సిపల్ శాఖలో. అలాంటి పొరపాట్లు చేస్తారు తప్ప వాళ్ళు
ప్రజల కోణంలో ప్రజలకు చేస్తారన్నది ఎప్పుడు కూడా వాళ్ళు విస్మరించడం చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ విషయంలో. తిరుపతి విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వాళ్ళు ఓటలు చూడండి ఎలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి బాబు, వీళ్ళు అసలు దేవుడు భక్తులు వీళ్ళు దొంగోళ్ళు అలా అంటుండే. బంతిపోటు దొంగలు దండుపళ్ళం పేర్చండి, లేకపోతే దేవుడు ఏంటంటే అలా చేస్తారండి. పైగా అంటాడు ఇతను 40 సార్లు మాలేసుకున్నాడు సూపర్ స్వామి అండి. సూపర్ స్వామి అన్న పేరు ఇప్పుడే ఉన్నాను నేను. ఏంటండి నువ్వు మాలేసి వేసుకుని గడ్డం పెంచుకుంటే నువ్వు స్వామి అవ్వవు. అలా ఆవిడేమో బైబిల్ తిరుగుద్దా ఎక్కడికి వెళ్ళానే. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం తప్పు కాదు, క్రైస్తవ మతాన్ని ఆచరించడం తప్పు కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఎవరికైనా ఏ మతాన్ని, ఆ మాటకు వస్తే మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్కి మా ఇంట్లో యాంటిక్ హార్మోనియం పెట్టి ఉంటుంది. ప్రతి సంవత్సరం మా హార్మోనియం పెట్టి తీసుకెళ్లి పాటలు ప్రాక్టీస్ చేసుకుంటారు వాళ్ళు. స్వయంగా మా మిసెస్ వాళ్ళు స్థలం ఇచ్చారు చర్చి కట్టుకోవడానికి. అంత పరమత సహనం ఉంటుంది. అలాగే మేము కలిసిమెలిసి ఉంటాం. అంతేగాని నోటికి వచ్చినట్టు ఒక పని కట్టుకుని ఒక వ్యవస్థని, ఒక మత ఆచారాలని నువ్వు అపచారం చేయటం అనేటువంటిది తప్పు. తిరుపతి వెళ్ళాడు అతను నచ్చదు, ఆ దేవుడి ప్రసాదం తీసుకోబుద్దేది నీకు, నువ్వు వెళ్తా మనం ఇంకోటి పంపించు. మంత్రులు ఉంటారు కదా, భార్యా సమేతంగా వెళ్ళాలి అక్కడికి పట్టుబట్టలు ఇవ్వడానికి. మీ భార్యకి ఇష్టం లేదు, ఆ ప్రసాదం ఇలా చూస్తారు. కుక్క తేనె వంక చూస్తుంది. తేనె వేస్తే కుక్కకే తేనె వేసామనుకోండి, తేనె ఒరిజినల్లా కాదని పరీక్ష చేయడానికి కుక్క ముందు తేనె వేస్తారు. ఆ కుక్క తేనె నాకింది అనుకో, బెల్లం పాకం అనమాట. కుక్క తేనె ముట్టుకోదు, వెనకపోతే తేనె ఒరిజినల్ అని అర్థం. అలాగెల్లా బాబు చాలా పాడుతున్నాడు. దానికి ఏమి స్వరూపానంద స్వామి ఇత్తడి తెప్పేళ తలతల మెరుతోడు చింతపండి తోమితే అలవడుతు మోకం స్వరూపానంద స్వామిది. వైజాగ్ లో ఉంటాడు స్వామి ఒకడు. ఆడు పిక్పోకటరా, జీవుడు గడిచిపోడు గతంలోని. ఆడు స్వామి అవతారం ఎత్తిడు. ఇలాంటి వాళ్ళందరినీ వీడు రాజశ్యామల యాగం మళ్ళీని అసలు స్వాములు దేవుడు దండం పెట్టుకుంటా గడాలు పెంచుకుని ఎక్కడో కూర్చుంటారు.